ఆ నరుకుడాలు మాత్రం మామూలు లేదు. గ్యాంగ్లో జరిగే ఆ సన్నివేశం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి అంజలి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అయ్యా. ఆమె యాక్టింగ్ చేసింది నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. ఎందుకంటే మన అంజలి గారిని చాలా సినిమాలు వచ్చాయి, దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి డిఫరెంట్ రోల్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి నియా శెట్టి ఆమె చుట్టంలా చూసిపోగల చీర ఇప్పేస్తుంది అన్న. అబ్బా ఇది కదరా, ఆమె చీర ఇప్పేస్తే చుట్టంలా చూసిపోగల. ఆ ఒక్క సాంగ్ చూడొచ్చు భయ్య, మస్తుంది. ఒకటే విశ్వక్సేనకి బ్లాక్ బస్టర్ హిట్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను. సినిమా ఫస్ట్ ఒక రాజమండ్రి బ్రిడ్జిల మధ్యలో గోదావరి మధ్యలో ఉండే ఒక విశ్వక్సేను ఎమ్మెల్యేగా అవడానికి ఏం ప్రయత్నించాడు, ఒక ఇసుక మాఫియాల గురించి కానీ అంటే ఊళ్ళో జరిగే అన్యాయాల కోసం కానీ ఒక ఎమ్మెల్యేగా అవడానికి తన పోటీ చేస్తాడు. 4వ తారీఖు ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు దానికోసం ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమాలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే ఏం చేస్తాడనేది మన సినిమా చూస్తే అర్థమవుతుంది. సో విశ్వక్సేన్ గారు అయితే మాత్రం ఆయన ప్రయత్నం బాగుంది, కానీ నాకు రాజమండ్రిలో జరిగిన కొన్ని సీన్లు రాజమండ్రి సిటీ చూపిస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే రాజమండ్రి గోదావరి మధ్యలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఎలా అవుతాడనేది చిన్న లాజిక్ అనమాట. సో ఆ ఊరు ఆ గోదావరి గట్టు కూడా సరిగ్గా చూపిస్తే బాగుండు. సో ఓవరాల్గా బాగుంది. అంటే అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే బెస్ట్ పర్ఫార్మర్గా బాగుంది, అండ్ విజువల్స్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది. అలాగే బీజిఎం అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొన్ని వేరియేషన్ చూపించాడు అనమాట. అంటే అదే కాకుండా కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి గోదావరి మధ్యలో.